2029 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ పక్కా స్కెచ్ వేస్తోందా? కుల మత సమీకరణాలను బట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలకు శ్రీకారం చుట్టనుందా? కాపులను కాదని రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వడం పెద్ద పొరపాటని గ్రహించిందా? కాపు నేతలకు పెద్దపీట వేస్తూ పార్టీని బలోపేతం చేయనుందా? కూటమి పార్టీల కన్నా ముందే వైసీపీ మేల్కొందా? ఇంతకీ విపక్ష వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి కలిసొచ్చే నాయకుడా, కష్టాలు తెచ్చే నాయకుడా అన్నది ఏపీలో రీసౌండ్ చేస్తోంది. వరుసగా పలు కేసుల్లో అరెస్టైన అంబటి ఇప్పుడు పరామర్శల పేరుతో నాయకుల వద్దకు వెళ్తున్నారు. పలువురు నాయకులు కూడా ఆయన వద్దకు వస్తున్నారు. ఇది అంబటికి సానుభూతి పెంచినప్పటికీ ఇప్పుడిది ఒక సామాజిక వర్గం వ్యవహారంగా మారిందన్న ప్రచారం వైసీపీలోని ఓ వర్గం చేస్తోందట. దీంతో అంబటి ఇష్యూ వైసీపీకి కలిసి వస్తుందా, కష్టాల పాలు చేస్తుందా అన్నది సస్పెన్స్ గా మారిందంటున్నారు. రాంబాబు బెయిల్పై విడుదలైన తర్వాత ఇటీవల విశాఖ వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నివాసంలో బ్రేక్ఫాస్ట్ చేశారు. ఆ సమయంలో మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు పలువురు వైసీపీ నాయకులు అంబటి రాంబాబును కలిశారు. నిజానికి అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం చట్టపరంగా ఎలా ఉన్నా ఆయన నివాసంపై దాడి, ఇతర అంశాలను వైసీపీ అస్త్రాలుగా మార్చుకుందన్న టాక్ ఉంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వరుసగా అరెస్టులు చేసి జైలుకు పంపించారన్న విషయాన్ని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అంతవరకు కొంత మైలేజీ వచ్చింది. అయితే ఆ అంశాన్ని ఒక వర్గం ప్రజలు కాపులకు జరిగిన నష్టంగా ప్రచారం చేశారు. వంగవీటి రంగ, ముద్రగడ పద్మనాభం లాంటి ప్రముఖ కాపు నాయకులతో సమానంగా అంబటిని ప్రస్తావించారు. ఒక సామాజిక వర్గంపై జరిగిన దాడిగా ప్రచారం జరిగింది. అంతవరకు పరిస్థితి బాగా ఉన్నా రాను రాను ఇది ఒక కుల వ్యవహారంగా మారింది. అంబటి రాంబాబు పర్యటనలో కేవలం వైసీపీలోని కాపు సామాజిక వర్గం నాయకులు మాత్రమే కలుస్తున్నారు. ఇదంతా కలిసి వచ్చే అంశం కాదని ఇప్పుడు ఆ పార్టీలో ఒక వర్గం భావిస్తోంది. కూటమి హయాంలో వైసీపీలో వల్లభనేని వంశీతో పాటు పలువురు నాయకులు జైలు పాలయ్యారు. అయితే ఇదంతా వైసీపీపై కక్ష సాధింపేనని ఆ పార్టీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. కానీ అంబటి విషయంలో మాత్రం ఆ పార్టీ నేతల వాదన భిన్నంగా ఉందట. తన అరెస్ట్ కేవలం కాపు సామాజిక వర్గంపై జరుగుతున్న దాడిగా అంబటితో పాటు ఆయన సామాజిక వర్గం నాయకులు ప్రచారం చేస్తున్నారట. దీంతో సహజంగానే ప్రత్యర్థి సామాజిక వర్గం ఈ వ్యవహారాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల విశాఖలోని గాజువాకకు అంబటి రాంబాబు వచ్చిన సందర్భంగా వైసీపీలో ఇతర సామాజిక వర్గం నాయకులు బలంగా ఉన్నప్పటికీ వారెవరూ వెళ్లలేదు. ఇదొక కుల రాజకీయంగా కూడా భావించారన్న చర్చ వినిపిస్తోంది. ఇప్పటికీ వైసీపీలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో కొంత అసంతృప్తి లేకపోలేదు. గుడివాడ అమర్నాథ్, చిన్న శ్రీను, బొత్స లాంటి నాయకులతో పాటు విశాఖ కార్పొరేషన్ స్థాయిలో కూడా ఒకే సామాజిక వర్గం నాయకుల మాట చెల్లుబాటు అయ్యే రీతిన వ్యవహారాలు జరుగుతున్నాయట. దీనిపై ఆ పార్టీలోనే కొంత తర్జనా భర్జన జరుగుతోందట. విశాఖ కార్పొరేషన్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు అవినీతి మరకలు అంటించినట్లు కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అందుకు తగ్గట్లు ప్రజలు కూడా నమ్మారు. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ ఉత్తరాంధ్రలో ఒక సామాజిక వర్గం చేతిలోకి వెళ్లిపోతోందన్న భావన ఆ పార్టీలోని ఒక వర్గంలో వినిపిస్తోందట. దీనికి బలం చేకూర్చేలా అంబటి వ్యవహారం కూడా జరుగుతోందట. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఇదే వర్గానికి చెందిన కురసాల కన్నాబాబును నియమించడం కూడా కొంత చర్చకు కారణమైంది. మరోవైపు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స ఇటీవల వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. నిజానికి ఆయన ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఎంపీగా బొత్స ఝాన్సీ ఓటమి పాలైనప్పటి నుంచి కొంచెం ఆయన గ్రాఫ్ తగ్గిందంటున్నారు. ఇదే సమయంలో కుటుంబ పరంగా ఆయన సన్నిహితులు మజ్జి శ్రీనివాస్ పార్టీలో కీలకంగా మారారట. ఆ పార్టీ అధినాయకుడు జగన్ పర్యటన సందర్భంలో ఆయనే అన్ని అన్నట్లు వ్యవహరిస్తున్నారట. ఇది కొంత బొత్స గ్రాఫ్ తగ్గించడానికి ఒక నిదర్శనంగా పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బొత్స అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు కూడా బొత్స ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ పరిస్థితుల మధ్య మరో సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావును ఉత్తరాంధ్ర దిక్కుగా మార్చాలని కొందరు పావులు కదుపుతున్నారట. బొత్స, ధర్మాన ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో సమాన స్థాయిలో పనిచేసిన వారే కావడం గమనార్హం. కానీ వైసీపీలో ధర్మాన కేవలం శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే పరిమితమయ్యారు. అటు బొత్స విజయనగరంతో పాటు విశాఖ జిల్లా పరిసరాలను తన అనుచరులతో ముందుకు నడిపించారు. ఇది పార్టీలో ఒక వర్గానికి మింగుడు పడిన విషయంగా మారిందట. ఈ స్థితిలో బొత్స ఆరోగ్య పరిస్థితి రీత్యా అంతా చురుకుగా పాల్గొనే అవకాశాలు తక్కువేనంటున్నారు. దీంతో ఉత్తరాంధ్ర రాజకీయాలపై ధర్మాన ప్రసాదరావును ముందుకు నడిపించాలని మరొక బలమైన సామాజిక వర్గం పావులు కదుపుతోందట.
ఇప్పటికీ అంబటి రాంబాబు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, మజ్జి శ్రీనివాసరావు ఇలా నాయకులు ఒక వర్గానికి చెందిన వారిగా ప్రచారం జరుగుతున్న దశలో అధికార మార్పిడి అవసరమని వైసీపీలో ఒక వర్గం అడుగులు వేస్తోందట. మరి అధినాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.